నమస్తే అండి, వెల్కమ్ టు వీవీఆర్ మోటివేషన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు భార్యాభర్తల మధ్య రిలేషన్స్ నిలబడటానికి, ప్రేమ పెరగడానికి అవసరమైన అఫర్మేషన్స్ని, లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది ఈ విషయం మీద నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. మనలో చాలామంది భార్యాభర్తలు చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అయితే ఆ గొడవలు విడాకుల దాకా కూడా దారితీస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి సంవత్సరాల తరబడి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారండి. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి భార్యాభర్తల మధ్య గొడవ అనేది ప్రేమగా ఎలా మారుతుందో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగించాలో నేను డీటెయిల్గా మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ గొడవలు తగ్గడానికి ఏం చేయాలన్నది, ఫస్ట్ మీలో భార్య కానీ భర్త కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరే ఫస్ట్ చేయాలండి. ఓకేనా? మొదటి విషయం ఏంటంటే, మీరు మీ మైండ్లోంచి నాకు నా భార్యకి లేదా నాకు నా భర్తకి మధ్య ఎప్పుడు గొడవలు వస్తుంటాయి అనే నెగిటివ్ విషయాన్ని తీసేయండి. ఓకేనా? అసలు మీకు ఒక విషయం తెలుసా? మీరిద్దరు కాదు గొడవ పడేది, మీ ఇద్దరిలో ఉండే ఎనర్జీస్. ఎప్పుడైనా సరే రెండు ఎనర్జీస్ కలిసినప్పుడు అవి ప్రేమగానే మారచ్చు, లేదా క్లాషెస్ అయినా రావచ్చు. ఓకేనా? మొదట మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లోంచి మేము గొడవలు పడుతూ ఉంటాము, నా భార్య నా మాట వినదు, లేదా నా భర్త నా మాట వినడు, ఎప్పుడు చూసినా గొడవలే వస్తుంటాయి ఏంటి, ఇంకా నాకు నా భార్య పర్ఫెక్ట్ జోడి కాదు, లేదా నా భర్త నాకు పర్ఫెక్ట్ జోడి కాదు, నాకు తనకి పడదు, ఇలాంటి వర్డ్స్ అన్నింటినీ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఫీడ్ చేసేసారు. ఫస్ట్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, అర్జెంటుగా మీ సబ్కాన్షియస్ మైండ్లో నుంచి ఈ యొక్క నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి ఆ స్థానంలో మీకు ఏం చేయాలనేది, ఎలా చెప్పాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? మీ భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ మారాల్సింది మీరేనండి, అవతల వ్యక్తి కాదు. మీరు ఫీల్ అవ్వాలి, ఏమని చెప్తూ ఉండాలి, మా ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది, మా ఇద్దరి మధ్య చాలా అన్యోన్యత ఉంది. ఓకేనా అని మీరు రాయాలి కూడా. స్క్రిప్టింగ్ టెక్నిక్ మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. స్క్రిప్టింగ్ టెక్నిక్ వల్ల ఎంత యూజెస్ అయితే ఉన్నాయో కూడా మీకు చెప్పాను. మీరు పదే 21 రోజులు మీరు రాసినట్లయితే కనుక మీరు తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారండి. నో ఆప్షన్, ఇక డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఈ అఫర్మేషన్స్ కూడాను నేను ఎలా రాయాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తానన్నమాట. కొన్ని అఫర్మేషన్స్ చెప్తాను, అవి మీరు 21 డేస్ రాయండి. ఏదైనా ఒక విషయాన్ని మీకు ఇంతకుముందు చెప్పాను, పదే రాయటం వల్ల, పదే చెప్పటం వల్ల ఒక అబద్ధాన్ని కూడా నిజం చేయొచ్చు అని. మీ సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించడమేనండి ఇదంతా. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసేసి మీ మైండ్ని మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి నమ్మించడం. ఓకేనా? సరే, ఇక ఏం రాయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. నేను నా భర్త లేదా నేను నా భార్య ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే మేమిద్దరము సోల్మేట్స్. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే చాలా ఆనందం కలుగుతుంది. మేము ఒకళ్ళ గురించి ఒకళ్ళ ఆలోచిస్తుంటే సంతోషం కలుగుతుంది. నా భార్య లేదా నా భర్త నాకు పర్ఫెక్ట్ జోడి. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఇంత మంచి బెస్ట్ లైఫ్ పార్ట్నర్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకే, నా భార్య లేదా నా భర్త ఎంతో మంచివాళ్ళు. మా ఇద్దరి మధ్య చాలా ప్రేమ, అన్యోన్యత అనేవి ఉన్నాయి. మేమిద్దరం సంతోషంగా ఉన్నాము అని ఈ అఫర్మేషన్స్ని 21 రోజులు మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు రాయండి. ఓకే? ప్రపంచంలో ఇంత మంచి భర్త లేదా ఇంత మంచి భార్య నాకు దొరికినందుకు విశ్వానికి కృతజ్ఞతని చెప్పి రాయండి. ఓకేనా? ఇలా చెప్పి ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ లక్కీ, ఓకే, ఐఎమ్ బ్లెస్డ్,
వి హ్యావ్ యాజ్ వైఫ్ ఆర్ హస్బెండ్. అలాగా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో 21 days రాయటం వలన మీకు ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ రిమూవ్ అయిపోయి అన్నీ ఈ థాట్స్ మీకు మీ మైండ్లో ఫీడ్ అయిపోతాయి. ఓకేనా? మీ జీవితంలో ఫస్ట్ చెప్పాను కదా, మారాల్సింది మీరు మారితే మీ యొక్క విధి విధానం వల్ల మీ భార్య కానీ మీ భర్త కానీ మారడానికి 99% 100% అవకాశం అయితే ఉంది. ఓకే, ఈ అఫర్మేషన్స్ ఇంట్లో ఉండే వాళ్ళైతే ఓకే, చాలామంది బయట జాబ్స్ చేసి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి రాసేసుకునే అఫర్మేషన్స్ సాయంత్రం పూట రాగానే ఒక ½ an hour టైం కేటాయించి పదే రిపీటెడ్గా ఈ అఫర్మేషన్స్ చెప్తూ ఉండండి. ఓకేనా? కానీ రాస్తేనే తొందరగా రిజల్ట్స్ వస్తాయి. ఇది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. నేను మీకు చెప్పాను, ఏదైనా పదే రాయటం వల్ల పదే చెప్పడం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్లో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయని నేను మీకు మన వీడియోస్ ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఇవి రాసే ప్రతిసారి కూడా మీరు మంచి ఫీలింగ్స్తో రాయండి. నేను చెప్పాను కదా, ఆల్రెడీ మీ భార్య మీ మాట విన్నట్టు, అలాగే మీ భర్త మీ మాట విన్నట్టు. ఓకేనా? ఆ ఫీల్ అవుతూ అలాగా మీరు ఇప్పుడు నేను మేమిద్దరం మాట్లాడుకుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఈ అఫర్మేషన్స్ మీరు తప్పకుండా రాసి చూడండి, డెఫినెట్గా చేంజ్ వస్తుంది. డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఇక ఆప్షన్ అనేది లేదు. తప్పకుండా మీ జీవితాల్లో మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఈ బ్రహ్మాండం అంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మీద నడుస్తుందండి. మీరు మీ గొడవల మీద ఫోకస్ చేయకుండా మీ భార్య మీద కానీ మీ భర్త మీద కానీ ఉన్న ప్రేమ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఈ అఫర్మేషన్స్ మీరు తప్పకుండా పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో నీడ్ అనేది ఉన్నదో వాళ్ళందరికీ మీరు తప్పకుండా. వీడియోలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందండి, సారీ. చెప్పాను కదా, మీ ఇదే విధంగా మీ యొక్క ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, మీ యొక్క ఫోన్స్లో మీ స్టేటస్లో పెట్టండి, నాకు ఇంత మంచి లైఫ్ పార్ట్నర్ దొరికినందుకు. పెద్ద అక్షరాలతో రాయండి, ఇంత మంచి లైఫ్ పార్ట్నర్ దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీరు పేపర్ మీద రాసేటప్పుడు పైన పెద్ద అక్షరాలతో ఇంత మంచి లైఫ్ పార్ట్నర్ని నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి రాయండి. ఓకేనా? ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్లో అవసరమైన టెక్నిక్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిఆర్ మోటివేషన్స్. థ్యాంక్ యూ. మీకు ఇంకా రిలేషన్స్లో కానీ వీటిలో కానీ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీకు చెప్పాను కదా, ఎవ్రీ వీక్ ఒక వీడియో అనేది మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద నేను కంపల్సరీ ఒక వీడియో అయితే చేస్తాను. మీ డౌట్స్ కానీ మీకు ఇలాంటి అఫర్మేషన్స్ కావాలి అవన్నీ కూడాను నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? తప్పకుండా మీకు అందరికీ ఉపయోగపడేలాగా నేను అఫర్మేషన్స్ అనేవి నేను చెప్తూ ఉంటాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీక్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.